హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. క్యారెట్, పొటాటో, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక పాన్ తీసుకొని పాన్లో కొంచెం నూనె బదులు నెయ్యి వేసుకొని దానిలో దాల్చిన చెక్క, లవంగాయి, యాలకులు, బిర్యానీ ఆకు వేసేసి వేయించుకోవాలి. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో క్వాంటిటీకి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా టమాటాలు, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఆ గ్రైండ్ చేసుకున్నది దీనిలో మిక్స్ చేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ దానిలో మిక్స్ చేసేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకున్న తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ఉడికినాక ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికినాకండి దానిలో మనం కొంచెం సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని తిప్పుకోవాలి గరిటెతోటి. ఓకే, ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. రైస్ కూడా కడిగి పెట్టేసుకొని రైస్ కూడా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఒక పక్కన రైస్ కూడా పెట్టేసేసుకొని ఒక పొంగు వచ్చినాక నీరంతా ఇంకిపోయేలాగా అండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఉడుకుతూ ఉండగా ఈ వైట్ రైస్లో మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్ గ్రేవీ అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని అన్నంలో బాగా కలిసేలాగా గరిటెతోటి అడుగు నుంచి పైదాకా బాగా కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలండి. ఈ టమాటా రైస్ నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకున్నాం కదా. ఒక్క క్యారెట్, ఆలూనే కాదండి, టమాటా, మనం బఠానీ ఇవన్నీ కూడా మనకేమి కావాలో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇదిగోండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసేస్తే ఇంకా మిగతాది కూడా మగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా మగ్గిపోయిందండి. ఈ విధంగా రెడీ అయిపోయింది. అంతే అండి, వెరీ సింపుల్ రెసిపీ టమాటా రైస్. సండే స్పెషల్గా ఇది కనుక మనం చేసి మన ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా చక్కగా తింటారండి. దీనికి కాంబినేషన్లో చికెన్ కర్రీ కానీ, ఆలూ కర్రీ కానీ, లేదంటే ఉల్లిపాయతో చేసిన కర్రీ కానీ, ఇలా ఏవైనా సరే చేసుకొని మనం దీని కాంబినేషన్లో తింటే అద్భుతంగా ఉంటుంది. పెరుగు చట్నీ కూడా ఇంకా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి సండే స్పెషల్గా ఈ టమాటా రైస్ని చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.